ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మధ్యాహ్నం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్న సీఎం. మేడిగడ్డ డ్యాం సైట్ ను పరిశీలించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నస్తరుపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. రైతు భరోసా 2వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం. ఇవాళ తమిళనాడు పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు. ఈ రోజు రేపు తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్న సీఎం చంద్రబాబు. ఈ రోజు జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్న జీవన్ రెడ్డి. ఈ రోజు పులివెందుల పర్యటనకు జగన్. 3 రోజుల పాటు కొనసాగనున్న పర్యటన. సాయంత్రం 4 గంటలకు ప్రజా దర్బార్. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఆరోపణ. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేద రైతులు పొట్ట కొడుతున్నారని విమర్శలు. జిల్లాలో 4 షుగర్ ఫ్యాక్టరీల మూతతో రైతులు నష్టపోయారని ఆవేదన. బెజవాడలో భారీ ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో ఇన్స్టాగ్రామ్ చీటర్. ఇన్స్టాలో ధనవంతుల అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ముఠా. ఆడపిల్లలను ట్రాప్ చేసి వీడియోలు ఫోటోలు తీస్తున్న ముఠా. వీడియో ఫోటోలు అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు వసూలు చేసిన కీలక సూత్రధారి అర్జున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం. ఉదయం 3:30 నుంచే అప్పన్న నిజరూప దర్శనం. నిజరూప భాగ్యం తర్వాత స్వామివారికి 125 కేజీల చందనం పూత. 500 మందికి మాత్రమే అంతరాలయం దర్శనం పరిమితం. అన్ని కేటగిరీ భక్తులు